నమస్కారం, ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆశయమని వెల్లడి. ఇరిగేషన్ పనులపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రభుత్వం విడుదల చేసిన 344 కోట్లను సద్వినియోగం చేసుకునేలాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చక గృహములు, వంటశాల, టికెట్ కౌంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని వెల్లడి. ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ ఎంటర్‌ప్రెన్యూర్ లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్ లో కంటంనేని రవిశంకర్ కి చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు జాతి నైపుణ్యం, పట్టుదల దేశానికి ఆర్థిక వృద్ధిలో ప్రధాన బలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించారు. తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ పట్టుదల, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ప్రశంసించారు. 2000లో ప్రారంభమైన తెలుగు వన్ నేడు 400 ఛానల్స్ తో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ సబ్స్క్రైబర్లతో ఈ ఛానల్ ముందంజలో ఉందని తెలిపారు. అమరావతి రాజధానిపై రూపొందించిన సినిమా విడుదలని అడ్డుకున్న, యూట్యూబ్ లో వదిలి ప్రజలకి నిజాలు చూపిన రవిశంకర్ ధైర్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. గతంలో తన అరెస్టు సమయంలో మీడియా మద్దతుతో ప్రజల ఆత్మీయతను చూడగలిగానని, ఎన్టీఆర్ కూడా అలాంటి పరిస్థితిలో 30 రోజుల్లో సీఎం స్థానాన్ని తిరిగి పొందారని గుర్తు చేశారు. P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. తెలుగువారి భవిష్యత్తు ఐటీ, నాలెడ్జ్ ఎకానమీతో నిర్దేశించబడుతుందని, 2047 నాటికి ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆశయమని తెలియజేశారు. నేను ఒక విజన్ ని రూపకల్పన చేస్తే ఆ విజన్ లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని 96, 97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ. ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని వాళ్ళు చెప్పారు. అంటే తెలుగుతనం కానీ, తెలుగు భాష కానీ ఎన్నో లక్షల జన్మల పుణ్యం వల్ల కానీ లభించదు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటును. ఇటాలియానా ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాషని ఎవరెవరో గుర్తించారు. కానీ ఇవాళకి మన తెలుగు వాళ్ళు మేం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవడానికి సాహసించకపోవడం అనేటటువంటిది ఏమిటో. గత ప్రభుత్వ హయాంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేదని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ప్రధాన ప్రాజెక్టులనే కాకుండా మొత్తం సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం తప్పిదాలని సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. వైండల్ పనులపై ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరియు మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్ల నిధుల సద్వినియోగం చేసుకునేలాగా ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, డ్రైన్స్ నిర్మిస్తే గత వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలివేసిందని మండిపడ్డారు. తోడు గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజులనే పూర్తయ్యేలాగా షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. 10 లక్షల లోపు అంచనాలు ఉన్న పనుల్ని సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని మంత్రి నిమ్మల తెలిపారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే మే నెలాఖరు పూర్తయ్యేసరికి లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనుల్ని చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పనుల్ని సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి రామానాయుడు నిర్దేశించారు. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లనే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దులో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లనే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన తిరంగ ర్యాలీలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయ్ ఎన్టీఆర్ సెంటర్ వికాస స్కూల్ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన తిరంగ యాత్రలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర మూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకి, ఆంధ్రప్రదేశ్ కి చెందిన అమరవీరుడు మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని అణచటానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకి సంఘీభావంగా తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ధైర్యంతో యుద్ధంలోకి వెళ్లి మనందరినీ రక్షిస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, దళాలకి మనందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, నైతిక బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంతా మీ వెనకాల ఉంది. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా ప్రతి భారతీయుడు మీ వెనకాల ఉన్నారని చెప్పేసి మన ఫోర్సెస్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. వారి వెనకాల నిలబడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా చూపించారో మనం తడిసినా కూడా పర్వాలేదు, మనం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపేందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరం కూడా భారతీయత ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా భారతదేశం ఒకటే, మనందరం ఒక్కటే అనే భావాన్ని మన భావితరాలకి మనం నూరిపోయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ, మరి ఎవరైనా సరే మనలో వైషమ్యం రెచ్చగొట్టి మరి అస్థిరత్వాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని హోటల్ హయత్ ప్లేస్ నందు ఎన్హెచ్ఎం మరియు హిమోఫిలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నోసిస్ లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలు, హిమోగ్లోబినోపాథీస్ మరియు
హిమోఫిలియాపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1900 మంది హిమోఫిలియా బాధితులు ఉన్నారని, 2100 మంది తలసేమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారని తెలిపారు. జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి ఇదని, వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని చెప్పారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, హిమోఫిలియా సొసైటీ, రెడ్ క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి భాగస్వాములవ్వాలని ప్రభుత్వం కోరుతుందని తెలిపారు. తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు 2 రోజుల ఓరియంటేషన్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రాం, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమియాతోనూ, అదే సంఖ్యలో సికిల్ సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం, దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం. రాబోయే రోజుల్లో ఎన్నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, రీసెర్చ్ వచ్చి, జీన్ థెరపీస్ కానీ, జీన్ ఎడిటింగ్లు వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం. ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం. ఎందుకంటే రాష్ట్రంలో 5 ICHS ఇంటగ్రేటెడ్ హిమోగ్లోబులిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫిలియా సెంటర్లు ఉన్నాయి. వాటిలో వీటిని గుర్తించడం, టెస్టులు చేయడం, టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ ఫ్యాక్టర్ అస్సే కోసం CMC వేలూరుకు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ ఉన్నాం. అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడుతున్న, హిమోఫిలియానా లేకుంటే తలసేమియానా, సికిల్ సెల్ అనీమియానా గుర్తించి దానికి అనుగుణంగా చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, లేదా హైడ్రాక్సీ యూరియా మాత్రలు కానీ, లేదా ఈ ఐరన్ డిపాజిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కెలేషన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా సొసైటీ ఫర్ హిమోఫిలియా సంస్థ కానీ, లేదా రెడ్ క్రాస్ సంస్థ కానీ, హిమోఫిలియా కానీ, తలసేమియా, సికిల్ సెల్ దీనికి వ్యాధిగ్రస్తులకి సేవలు అందించడం కోసం ముందుకొచ్చాయి. ఇతరత్ర కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ NGOs ఉన్నాయి, వాటి కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారు అందిస్తున్న నిర్పమాన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దాదాపు హిమోఫిలియాకి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు 1900 దాకా కేసులు ఉన్నాయి. అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం, మందులు అందిస్తున్నాం, లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ అందుతుంది. కానీ దాని కారణంగా జీవితాంతం వీరు ఆ పెన్షన్ అందుతుంది, కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంటర్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. భక్తుల ఆకాంక్ష మేరకు భక్తుల అభిప్రాయాలకి పెద్దపీట వేస్తూ దేవాలయాల అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని చల్లపల్లి బంగ్లా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా అర్చక గృహంలో వంటశాల, టికెట్ కౌంటర్ ని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు బోండా ఉమాకి వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి సీతారామయ్య శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణదేవి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గవర్నర్పేటలో అత్యంత పురాతనమైనటువంటి ఈ శివాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వారు ఎన్నో సంవత్సరాలుగా భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు
నిర్వహిస్తున్నారని, ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తులకి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ వారు కూడా శుభ్రంగా దేవాలయాన్ని ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి సోమవారం ఈ గుడికి అత్యధికంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారని, విజయవాడ నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేయడం ఈ గుడి యొక్క విశిష్టత అని తెలియజేశారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రక్షణ పెంచడంతో పాటు భక్తులకి అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి పరిధిలోకి వచ్చేటువంటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, స్వచ్ఛందంగా కొంతమంది దాతల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయం గవర్నర్పేట శివాలయం. ఇక్కడ స్వామివారు మరి అనేక సంవత్సరాల నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా కార్తీక మాసంలో కానీ అన్ని పుణ్య కాలంలో కానీ మంచి రోజుల్లో కానీ ప్రతి సోమవారం కానీ స్వామివారికి అత్యధికంగా భక్తులు నియోజకవర్గమే కాకుండా విజయవాడ నగరం నలుమూలల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా ఆలయాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయో ఆలయాలన్నింటినీ కమిటీలు, ట్రస్టులు, అలాగే అన్ని రకాలుగా కూడా దాన్ని ఆ ఆదాయాన్ని ఆ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే దాతలు కూడా అనేక చోట్ల ముందుకొచ్చి వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఈ గుళ్ళో మరి దానికి ముందు కూడా స్వామివారికి వెండి రథం కానీ, వెండి కలశాలు కానీ, వెండి కవచాలు కానీ అనేకమైన ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా ఈ శివాలయంలో వసతి గదులు, అలాగే కాకుండా వంటశాల, ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకున్న దానికి శాశ్వత వంటశాల అన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. సంతోషం. ఖచ్చితంగా అన్ని ఆలయాల్ని భక్తుల కోరిక మేరకు, భక్తుల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఆ స్వామివారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రం మొత్తం బాగుండాలా, దేశం మొత్తం బాగుండాలా, నియోజకవర్గం బాగుండాలా, ప్రజలందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఆలయ ఈవో గారికి అలాగే కమిటీ వారికి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళకు తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం తెలుపుతోంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకి పూర్తిగా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికి కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జూన్ 1 కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులకు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం తెలియజేసింది. సాధారణం కంటే 5 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి వేసవి దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చలివేంద్రాలని ప్రారంభించారు. ఆయన పాదచారులు మరియు వాహనదారులకి స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు మంచిదేనని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. బయటకు రావాల్సిన పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాబు, కేకే బాబు, రాజేష్, వరలక్ష్మి, కాకొల్లు సాయి చరణ్, జయరాజు, పలాగని భాగ్యలక్ష్మి, తెల్ల భవాని, కొరడ రమణ, పలాగని శివ, రాజలక్ష్మి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా పార్టీ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మజ్జిగ పంపిణీ కానీ చల్లటి మంచినీళ్ళ పంపిణీ కానీ జరుగుతూ ఉంది. ఇవాళ 64వ డివిజన్లో మెయిన్ రోడ్డు మీద డివిజన్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే కంకణాల బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా వరలక్ష్మి, భవానీ, ఇంకా డివిజన్ నాయకులు అందరూ కలిపి ఇక్కడ చక్కటి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఇటు పాతపాడు, కండ్రిగా, ఇటేపు అందరూ వెళ్ళే వాళ్ళందరికీ, బాటసార్లందరికీ పెద్దగా ఉపయోగపడుతుంది. చలివేంద్రాలు పార్టీ పరంగా అన్ని చోట్ల కూడా పెడతాం జరిగింది. ప్రభుత్వ పరంగా 84 చలివేంద్రాలని చల్లటి మంచినీళ్ళని సప్లై చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా కూడా 21 డివిజన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక సేవా మార్గంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మా పార్టీ నాయకులు కంటిన్యూగా కూడా ప్రతి ఎండాకాలం ఇవన్నీ పెడతాం. మాకు పార్టీ పరంగా గత 25 సంవత్సరాలుగా అలవాటు. అన్ని చోట్ల ఏర్పాటు చేస్తాం. సంతోషంగా ఉంది. మరొకసారి ఇక్కడ మజ్జిగ కేంద్రం పెట్టినటువంటి రవికుమార్ని, అలాగే పార్టీ నాయకులు, సెంట్రల్ వైపు బోండా ఉమామహేశ్వర గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు 64వ డివిజన్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్ని డివిజన్లో, ఈ 21 డివిజన్లో ఈ మజ్జిగ పంపిణీ చలివేంద్రాలు ఓపెనింగ్ చేశారు. అదే కార్యక్రమంలో భాగంగా బోండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు 64వ డివిజన్లో పార్టీ కార్యాలయం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మహానాడు 27వ తారీఖు, 26వ తారీఖు వరకు మండు టెండర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎండల నిమిత్తం మజ్జిగని కంటిన్యూషన్గా 26వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా దాని మీద అవగాహన కలిగి ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించి విఎంసీ సిబ్బందికి అవగాహన కల్పించిన ఫైర్ సర్వీస్ సిబ్బందికి వారు అభినందనలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై నగరపాలక సంస్థ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు విఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఫైర్ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్రలు మాట్లాడుతూ ఫైర్ సర్వీస్ అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రస్ఫుటంగా తెలియజేశారని అన్నారు. విఎంసీ సిబ్బందిలో కొంతమందికి తర్ఫీదిచ్చి అగ్ని ప్రమాదాలని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక టీం ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు విఎంసీ పరిధిలో మనం ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మనకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఫైర్ డ్రిల్ చేయమని మనకు స్టేట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే విఎంసీ వింగ్లో ఉన్న ఫైర్ వింగ్ ఇద్దరు కూడా సమన్వయంతో ఇప్పుడు ఆనరబుల్ మేయర్ గారు, కార్పొరేటర్స్, ఆఫీసర్స్, అలాగే ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్తో కూడా మాక్ డ్రిల్ చేశాం. ఎఫర్ట్ ఏంటంటే, ఒకటి ఫైర్ అవ్వకుండా ఎలా కాపాడాలి, ఫైర్ అవ్వకుండా మనకు ఉన్న సిస్టమ్స్ ఏమేమి ప్లేస్ చేసాము, ఎన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం డిస్ప్లే చేయడము. అలాగే ఇన్ కేస్ మనము ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఏమైనా ఫైర్ అయితే ఇవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, అంబులెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫైర్ ఇంజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, రెస్పాన్స్ ప్రోటోకాల్ ఏంటి, దీనిపైన ప్రతి అధికారికి అలాగే ప్రతి వచ్చే పబ్లిక్కి కూడా అవగాహన ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వెంటనే మనకి ఫైర్ అయిన వెంటనే ఏం చేయాలని ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాము. ఐ థింక్ టుడే ఈజ్ అ గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. దీనివల్ల వచ్చే అందరు పబ్లిక్ కూడా సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళడము, వచ్చే ఆఫీసర్స్ కూడా సేఫ్గా తిరిగి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈరోజు నేర్పించాము. సో ఇది కంటిన్యూస్, ఈరోజు సింగిల్ డే యాక్టివిటీ కాదు, ఇది రెగ్యులర్గా చేస్తాము. ప్రతి ఆఫీసర్స్ కూడా ఇండివిజువల్గా ఉన్న ఐటమ్స్ ఎలా వాడాలని కూడా నేర్పిస్తూ, ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి డెత్స్ జరగడము లేదంటే విక్టిమ్స్ అవ్వడం కూడా ఆపడానికి ఈరోజు
విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో విజయవాడ అగ్నిమాపక శాఖ ఫైర్ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రమాదం జరిగినప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ ఆఫీస్ కార్యాలయంలోకి వచ్చిన ఎవరన్నా బయట ప్రజలు కానీ ఏ విధంగా వాళ్ళు స్పందించాలి అనేది డ్రిల్ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టింగ్విషర్లు ఏ విధంగా వాడాలో కూడా చెప్పడం జరిగింది. అదే ఎవరన్నా సుహృత పడిపోయినా కానీ వాళ్ళని ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్ తరలించడం కూడా నేర్పడం జరిగింది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల్లో అందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నిత్య జీవితంలో రకరకాల వస్తువులు అన్నీ వాడుతున్నాము. ముఖ్యంగా ఒక ఇంటిలోనే తీసుకుంటే మన వాళ్ళ ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా ఎల్పిజి సిలిండర్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంటీరియర్ డెకరేటివ్ మెటీరియల్స్ కూడా ఎక్కువ వాడుతున్నాం. కర్టెన్స్ అవన్నీ రకరకాల సోఫాలు ఇవన్నీ ఉంటుంది, ఫర్నిచర్ రకరకాల ఐటమ్స్ జరుగుతున్నాయి. తర్వాత అందరూ కూడా ఏసీలు వాడటం వలన అంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఇలా క్లోజ్డ్గా ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం చాలా అది అవగాహన అనేది మా అగ్నిమాపక శాఖ తరఫున కార్యాలయంలో కాకుండానే వివిధ ప్రదేశాల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లోనూ అదేవిధంగా కళాశాలలోనూ తర్వాత ఆసుపత్రిలోనూ ఈ విధంగా వెళ్ళి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేదంటే ఎవరైతే ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అగ్నిమాపక పరికరాలు ఉంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది పూర్తి అవగాహన పెంచుకోవాలి. మా సిబ్బంది పరంగా మేము పీరియాడికల్గా కూడా వెళ్ళి మేము వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రమాదంలో ముందు చిక్కుంటే రక్షించుకోవడం, తను ముందు రక్షించుకోవాలి. రక్షించుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరన్నా చిక్కుంటే వాళ్ళని రక్షించడం కూడా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాలు మేము ఈ వేసవిలో కూడా మేము అన్నీ అప్రమత్తంగా ఉన్నా కానీ ఉన్న సమయంలోనే ఉన్న సిబ్బందిని ఆఫ్ డ్యూటీ సిబ్బంది, ఎందుకంటే సిబ్బంది కూడా ఎవరు కూడా సెలవు ఇవ్వకుండా 24. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలోన ఫైర్ డిపార్ట్మెంటు ఏ రకంగా ఫైర్ కానీ జరిగితే ఏ రకంగా రెస్క్యూ జరిగితే ఏ రకంగా రెస్క్యూ చేసే టీము ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావటం జరిగింది. అలాగే మా డిఎఫ్ఓ గారు, ఆర్ఎఫ్ఓ గారు, ఎస్ఎఫ్ఓ గారు అందరూ, మా కమిషనర్ గారు, ఆల్ హెచ్ఓడిస్, విజయవాడ నగరపాలక సంస్థ ఎంప్లాయీస్, అలాగే మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రెస్క్యూ జరిగితే ఏ రకంగా మనం ఈ ఫైర్ నుంచి తప్పించుకోవాలి అన్నది చాలా క్లుప్తంగా తెలియచేశారు, చాలా చక్కగా తెలియచేశారు. నిన్న హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది, మనకు తెలుసు. నిన్న ఒక్కరోజే 3 దగ్గరలా నిన్న ఫైర్ యాక్సిడెంట్ అన్నది హైదరాబాద్లో జరిగింది. ఒక యాక్సిడెంట్లో 70 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటి ఒక పరిస్థితి రాకూడదు ఎవరికి అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే విధంగా ఆ ఎలక్ట్రికల్ బోర్డ్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగితే, లేకపోతే గ్యాస్ సిలిండరు అంటుకుంటే, అలాగే లేకపోతే ఏదైనా వంటలు చేస్తునేటప్పుడు ఆయిల్ ఏ రకంగా బర్న్ అయితే దాన్ని ఏ రకంగా ఆక్సిజన్ క్లోజ్ చేయాలి, ఇలాగా స్మోక్ వస్తే ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, ఏ రకంగా స్మోక్ నుంచి మనం తప్పించుకొని బయటికి రావాలి, అలాగే ఒక ల్యాడర్ ద్వారా రెస్క్యూ చేసి పైనుంచి కిందకి ఏ రకంగా దింపాలి, ఒక రోప్ ద్వారా ఏ రకంగా దింపాలన్నది ఫిజికల్గా చేసి మాకు చూపించడం అన్నది చాలా మంచి అవగాహన ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి ప్రోగ్రాము ఆల్రెడీ మాల్స్లోన, థియేటర్స్లోన చేస్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మన సోమరం చౌక్ ఉంది అది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా ఎక్కువ. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛా వాయువులు ప్రసరింపచేసిన స్వతంత్ర సమరయోధుడని సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథ్ కీర్తించారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడైన నిరాడంబతకు ఆయన నిలువెత్తు అద్దంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బీసెంట్ రోడ్లోని చేపల మార్కెట్ వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాపురావు, దోనేపూడి కాశీనాథులు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి స్వేచ్ఛా వాయువులు రైతులకి అందించారని అన్నారు. వారు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. అనంతరం పేదలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆవేదాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. గతంలో చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు చాలా దూరదృష్టితో ఉండేవని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరో అసమర్థుడు సీఎం ని వెనక ఉండి నడిపిస్తున్నట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేడు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడకపోగా ప్రజల్ని బాధించేలాగా అస్తవ్యస్తంగా ఉంటున్నాయని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు, కార్మికుల ఆశాజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఆయనకి
ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సుందరయ్య గారు తన జీవితం మొత్తాన్ని శ్రామికుల కోసం, కష్టజీవుల కోసం పూర్తిగా ప్రాణత్యాగం చేశారు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చదువుకున్న రోజుల్లోనే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఆయన నిజమైన దేశభక్తుడు. ఇవాళ ఉన్నవాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం నకిలీ దేశభక్తులుగా మారిపోయారు. దేశభక్తిని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఉగ్రవాదులు 26 మందిని మతాల పేరుతో చిచ్చు పెట్టడం కోసం వాళ్ళు హత్య చేశారు. ఆ ఉగ్రవాదులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి ఉగ్రవాదులమే మతం పేరుతో చేల్చడానికి ప్రయత్నం చేస్తే దేశ ప్రజలందరూ చీలిపోకుండా మతాలకు అతీతంగా ఐక్యమై హిందూ, ముస్లిం, క్రైస్తవం తేడా లేకుండా పోరాడారు. మతోన్మాదం రెచ్చగొట్టే అనుకునే వాళ్ళ యొక్క కుట్రల్ని వమ్ము చేశారు. మరి అందుకే ఈరోజు దేశాన్ని కాపాడుకోవాలంటే దేశ ఐక్యతే మార్గం, మత సామరస్యమే మార్గం, లౌకిక తత్వమే పరిష్కారం. ఈ దేశంలో పాకిస్తాన్, భారతదేశం. మహనీయుడు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. ఆయన చనిపోయి ఈ రోజుకి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా, దేశవ్యాపితంగా సుందరయ్య గారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక రకంగా చెప్పాలంటే కామ్రేడ్ సుందరయ్య జీవితమే ప్రజల కోసం అంకితం. ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే దాదాపుగా కష్టజీవులు, పేద ప్రజల యొక్క పెన్నిధి కామ్రేడ్ సుందరయ్య అని చెప్పాల్సినటువంటి అవసరం. ఆయన నిస్వార్థ ప్రజాసేవకుడికి సేవకుడిగా, స్వార్థరహితుడిగా ఉండేందుకోసం పిల్లలు పుట్టకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆ తదుపరి పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావుడు ఆయన. 400 ఎకరాల ఆస్తికి వారసుడు ఆయన, భూస్వామ్య బిడ్డ. ఆ భూస్వామ్య బిడ్డగా ఉండి తను పుట్టినటువంటి ఊళ్ళో వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి మొత్తం పేదలందరికీ కూడా భూమిని పంచినటువంటి, కష్టజీవులకి భూమిని పంచినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సుందరయ్య. ఆయన పార్లమెంటేరియన్, గొప్ప పార్లమెంటేరియన్, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి వడ్డే సోపనాద్రేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రైతు సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు కళ్ల ముందు దర్శనమిస్తున్నా వాటిపై దృష్టి సారించడం లేదని చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోడీకి సాగిలపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం తీరు విడ్డూరంగా ఉందని చెప్పారు. పోలవరానికి, అమరావతికి, విశాఖ స్టీల్ కి జరుగుతున్న అన్యాయంపై నిలదీయకుండా మోడీ చేతే అమరావతికి పునర్నిర్మాణం చేయించడం చాలా బాధాకరమని అన్నారు. 33,000 ఎకరాలు అమరావతి కోసం సేకరించి ఒక్క అభివృద్ధి పని పూర్తవ్వకుండా మళ్లీ 40,000 ఎకరాలు కావాలి అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలియజేశారు. ఈ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు నేరుగా తీసుకుంటున్న నిర్ణయాలుగా తనకు అనిపించడం లేదని, ఎవరో ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పారు. ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 2009 వరదలకి యాప్రాన్ దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోగడ కూడా చెప్పాను, పత్రికల్లో వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 4-5 నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది, వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పూడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. అదేమీ పూడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా, డ్యామ్ అడుగుకు కూడా ఇది విస్తరించుతూ ఉందా, పరిస్థితి ఏంటి అనేటటువంటిది అధ్యయనం చేయటానికి కేవలం 50 లక్షల రూపాయలు
కేంద్ర ప్రభుత్వానికి చెల్లించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేదు. అట్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆశయమని వెల్లడి. ఇరిగేషన్ పనులపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రభుత్వం విడుదల చేసిన 344 కోట్లను సద్వినియోగం చేసుకునేలాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చక గృహములు, వంటశాల, టికెట్ కౌంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.